ఆ, బాబు అందరు బాగున్నారా? ఉండగానండి హల్లెలూయా హల్లెలూయా. మీరు అందరు బాగున్నారా? ఆ, మంచిది. మరి ఈ సమయంలో ప్రభు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెప్తా ఉన్నాం. ఆ, మరి హైదరాబాద్ వచ్చినటువంటి దమసేవకులు మరి అయ్యగారు నెక్స్ట్ ఎం ప్రకాష్ గారు మరి హైదరాబాద్ నుంచి వచ్చిన్నారు. చాలా ప్రయాసంతో ఉదయమే మరి తెల్లవారుజామున ఎన్ని గంటలకు వెళ్ళాడో మనకి తెలియదు. ఇంక వచ్చే వరకు 8-9 అయింది. 7-8 గంటలకు వరకు ఇక్కడికి వచ్చేసినట్టే దేవుని కృప. మంచిగా మరి మార్గం దేవుడు మంచిగా మార్గం ఎవరెవరైతే ఆ మార్గం దొరక గలిబిలి అయిపోతారు, అడవిలు అయిపోతారు. కాబట్టి బాబు నువ్వేం మాట్లాడుతున్నావు? కాబట్టి దేవుడు మన మధ్యన దమసేవకులు మనల్ని ప్రేమించి మరి హైదరాబాద్ నుంచి వచ్చిన మరి దమసేవకులు మరి మా హృదయపూర్వక మన వందనాలు చెల్లిస్తూ తప్పని సమయంలో మరి అయ్యారికి మరి మనం ప్రార్థన చేస్తాం. 2 మోడల్ ప్రార్థన చేసుకొని అయ్యారికి మరి సమయాన్ని ప్రార్థించుకోవాలి. ప్రార్థన చేద్దాం. కన్ను మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. అందరూ కన్ను మూసుకోవాలి. ఒక్కరు కూడా మరి చూడకూడదు, అక్కడికి ఒక ఆర్డర్ పెట్టద్దు. కన్ను మూసుకోవాలి నిశ్శబ్దంగా. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. జీవముల మా యేసు ప్రభా, నా గొప్ప దేవా, నారా మరి నిన్న నేడు ఒకే రీతి ఉన్నటువంటి దేవుడా నీకు స్తోత్రము తండ్రి. నీ మార్గం వాడు నీ ప్రేమ ఎంతో ఆభరమైన ప్రేమను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మహాగణుడవన మా తండ్రి, పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా గొప్ప దేవా, నా బలమైన సృష్టికర్త, భూమి ఆకాశములను సృష్టించిన దేవా, భూమి పాదపీఠము ఆకాశముని సింహాసనము ప్రభాన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మొదటివాడు కడపటివాడు యుగయుగముల వరకు జీవించడం మా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నానా మరి గత ఉదయకాలము మొదలుకొని ఇంతవరకు నానా నీ యొక్క కృపలో నీ యొక్క బలమైనటువంటి హస్తాల కింద మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని కాపాడి ఇంతవరకు తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ తండ్రి వచ్చిన దమసేవకులను నడిపించిన నానాన్ని వచ్చి మరి తండ్రి దమసేవకులను బట్టి మరి అందరినీ తండ్రి నీ ఆస్తిని మరి క్షేమంగా ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నాన్న మరి సమయంలో ప్రభా మరి గొప్ప దేవ బలమైన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న మరి ఈ సమయంలో ప్రభా మరి ఒక కోడికలు నాన్న నీ కృపను బట్టి నీ యొక్క కనికరను బట్టి ప్రభా నీ యొక్క సంకల్పాన్ని బట్టి నాన్న నీ యొక్క తండ్రి ఈ యొక్క కోడికను అయ్యా మరి ఏర్పాటు చేస్తున్నారు. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు. ఈ సువార్త కూడిక మరి అనేకులకు ప్రభా మరి ఒక సువార్త మరి అనేకులకు ప్రభా మరి అందించారని మాకు విదేశములు మాకు ఇచ్చినటువంటి ఒక విదేశం మాకు ఇచ్చినటువంటి తలంపు మాకు ఇచ్చినటువంటి మరి ఒక గొప్ప సంకల్పం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి సర్వలోకం మరి కొన్ని సర్వ సృష్టిని ప్రకటించి అనేకులు నా శిష్యులుగా చేయడానికి చెప్పిన తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో అందరికీ మరి బాధ్యత ఇవ్వాలని నీ అందు మారు మనిషి పొందిన ప్రతి బిడ్డకు తండ్రి నాయన మరి సొంత రచన అంకరించిన బిడ్డకు ప్రభా నాయన మరి వారికి నాను మరి బాధ్యతను మరి ఇవ్వాలని చెప్పినావు ప్రభా. యేసయ్యానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి ప్రవేశపడి భారంలో మోస్తున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పిన దేవానికి స్తోత్రాలు. నాన్న మరి అయ్యా ప్రజలను మేము అంతా ప్రవేశ భారములో పాప భారములోను తండ్రి ఇరుకులో ఇబ్బందులు కష్టాల్లో మరి బలహీనతలో అనేక విధాలుగా ప్రభా మరి పాప భారములో ఉన్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని నా వద్దకు రండి అని చెప్పి ఉన్నావు ప్రభా. అందరిని పిలుస్తున్నా దేవుడు. ఏ జాతి వారైనా ఏ మతస్థులైనా ఏ కులమత భేదం లేకుండా తండ్రి అందరినీ ప్రేమించి అయ్యా నా వద్దకు రండి అని చదివించిన దేవానికి స్తోత్రములు. నా వద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రం కూడా త్రోసివేనని చదివించున్నావు ప్రభా. అవును తండ్రి, నేను అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. అయ్యా నీకే స్తుతులు స్తోత్రం. చిన్న పెద్ద ఏ భేదం లేకుండా అందరినీ ప్రేమిస్తున్న దేవుడా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రం. ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అతిథి కుమారునిగా నీ అంత విశ్వాసం ఇచ్చిన ప్రతి బిడ్డ నశింపక నిత్య జీవం అనుగ్రహించడానికి ప్రభా ఈ లోకమునికి వచ్చిన దేవా
భూమి మీదకి వచ్చిన దేవా, అయ్యా మరి భూమి మీదకి అడుగుపెట్టిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి నాయన వెనుకలేని వారు మట్టి వారము అయినా మమ్మల్ని ప్రేమించి ఈ లోకమును మమ్మల్ని ఏర్పరచుకున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా నశించిన దాని మీదకి రక్షించుటకు మంచి కుమారుడు ఈ లోకానికి చెప్తున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మా పాపముల కొరకు నాయన శిలువ మరణమునంది ప్రభ మా కొరకు రక్తం గార్చి ప్రభ నీ రక్తంలో మమ్మల్ని మా పాపములు కడిగి వేసిన దేవానికి స్తోత్రం. మమ్మల్ని నీతిమంతుగా తీర్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఏ నామమున రక్షణ కలుగదు ప్రభా, నీవే నామమున రక్షణ కలుగును ప్రభా. నీవే మార్గమును, నీవే సత్యమును, నీవే జీవనం కలిగిన దేవుడు ఉన్నావు ప్రభా. నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా గొప్ప దేవుడు వచ్చినప్పుడు నాయన ఎక్కడైతే నా పేరుని బట్టి ఇద్దరు లేక ముగ్గురు కూడి నన్ను ఆరాధిస్తారు స్తుతిస్తారు వారితో ఉంటాను చదివిస్తున్న దేవుడు ప్రభా. నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ నేను ఇక్కడ ఇద్దరు లేక ముగ్గురు నలుగురితో నేను ఆరాధిస్తుండగా స్తుతిస్తున్నాను. ఈ మాట వినిస్తున్నగా ప్రభా నాయన నీవే కృప చూపమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇస్తున్నాను. నీ దైవసేవకులను అధికంగా ఆశ్చర్య జీవించి బలపరచమని ఆయన నీ శిలువ సాధన మరుగుపరుచుకున్నా జ్ఞానాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించండి నీ దాసుని ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రం. నీ ఆత్మతో నింపని ప్రభా. అయ్యా నీ దాసుని ద్వారా మేము కొత్త తెలియని గుణమైన సంగతులు గ్రహింపడం గొప్ప సంగతులు అయ్యా మాకు ప్రకటించలాగా నీ దాసుని అభిషేకించమని నీ శిలువ సాధన మరుగుపరుచుకునమని అయ్యా నీవే మహిమ ఘనత ప్రభావం పొందమని అయ్యా మరి వచ్చిన నీ దైవసేవకును ఇక్కడ ఈ కూర్చున్నప్పుడు నీ ప్రతి బిడ్డను జీవించి ఆశ్రయించమని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో మరి అయ్యగారికి మరి అభినందిస్తున్నాం. కొద్దిగా మన మధ్య వర్తమానము మరి అందిస్తారు. మనం ఉందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు సువార్త ఉజ్జీవ సభలోకి నన్ను ఆహ్వానించినటువంటి అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం వర్తమానంలోనికి వెళ్దాం. అందరికీ తెలిసిన వాక్యము యోహాను సువార్త 3:16. మరి బిగ్గరగా ఎవరైనా చదవగలిగితే చదవండి. యోహాను సువార్త 3:16. సరే నేను చదువుతాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మన ఎడల ఎంత ప్రేమను చూపిస్తున్నాడు. మరి ఎంత ప్రేమ అంటే ఎంతో ప్రేమించెను అని ఉంది. ఆయన మన సృష్టికర్త, సర్వలోకాన్ని సృష్టించిన మన దేవుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పక్షులు, జంతువులు, ప్రాకు పురుగులు, మరి వీటన్నిటిని కూడా దేవుడు సృష్టించినాడు. మరి అయితే ఆరో దినాన మానవుని దేవుడు సృష్టించినట్లు మనం చూస్తున్నాం. మరి మానవుని ఏ విధంగా సృష్టించాడో మరి అందరికీ తెలుసు. మరి మిగతా వాటి పక్షులు, జంతువులు వాడిని కలుగుగాక అన్నాడు. నీళ్ళలోని చేపలు కలుగుగాక అన్నాడు. అయితే మానవుని ఏ విధంగా సృష్టించాడంటే మరి మంటితో ఆయన మానవుని నిర్మించినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. మరి ఒక కుమ్మరి బంక మట్టి, మెత్తటి మట్టి, అందులో ఉన్న రాళ్ళు రప్పలు అన్నీ ఏరివేసి ఒక మెత్తటి మట్టితో కుండని ఏ విధంగా తయారు చేస్తాడో అదేవిధంగా మన పరలోకపు కుమ్మరి అయినటువంటి మన దేవుడు మొట్టమొదటి మానవుడు ఆదాముని మెత్తటి మట్టి తీసుకొని మరి లోతైనటువంటి
ప్రాంతంలోంచి మట్టిని తీసుకొని మరి అనేక ఖనిజాలు లవణాలు మరి అనేకమైనటువంటి పోషక విలువలున్న మట్టిని తీసుకొని మరి మానవుని నిర్మించినట్లుగా చూస్తున్నాం. మరి ఒక రైతు పొలంలో పంట వేసినప్పుడు ఆ యొక్క భూమి సారము ఉందో లేదో భూసార పరీక్ష చేస్తారు. మరి ఆ భూసార పరీక్ష చేసి అప్పుడు ఆ సారం మంచిగా ఉంటే మంచి పంట అనేది వస్తుంది. మరి అదేవిధంగా మానవునిలో కూడా మరి ఆ భూమి మంచి సారము కలిగినటువంటి మట్టిని తీసుకొని మానవుని తయారు చేసినాడు. కాబట్టి మానవుల్లో కూడా ఈ యొక్క ఖనిజాలు ఉన్నాయి, ఇనుము మరి లోహాలు ఉన్నాయి. అవి తగ్గిపోతే ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. మరి దేవుడు ఇంత కష్టపడి మానవుని సృష్టించినాడు. మొట్టమొదటి మానవుడు పురుషుడు ఆదాము అని మనందరికీ తెలుసు. అయితే స్త్రీని ఆయన మట్టి తీసుకొని సృష్టించలేదు. ఆదాము పక్కటెముక తీసుకొని ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన పక్కటెముకను తీసుకొని ఆ ఎముకతోనే స్త్రీని నిర్మించినాడు. మరి ఆదామునైతే మట్టితో ఆయన నిర్మించినాడు, స్త్రీని అయితే మరి ఎముకలో నుంచి ఆయన సృష్టించినాడు. కాబట్టి ఈ విధంగా ఎంతో కష్టపడి ఒక పురుషుణ్ణి స్త్రీని మరి ఆయన సృష్టించినట్లు ఆయన నిర్మించినట్లు చూస్తున్నాం. మరి అంత కష్టపడి సృష్టిని చేసిన దేవుడు, అంత కష్టపడి మానవుని చేసిన దేవుడు వారందరినీ కూడా ప్రేమించినాడు. మరైతే ఆదామవ్వలు దేవుని ప్రేమను తిరస్కరించినట్లుగా మనం చూస్తాం. ఏదైనా తోటలో తినవద్దని చెప్పిన పండుని తిని దేవుణ్ణి మరి తిరస్కరించినారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి వీరు చేసిన పాపం ఏంటంటే దేవుడు చెప్పిన మాటని వినకపోవటమే. పాపం అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలని కాదు. హత్య చేయటము, దొంగతనము, మరి ఇంకా వ్యభిచారము, ఈ మాత్రమే కాదు పాపాలంటే. దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపము. అక్కడ తినొద్దు అని చెప్పాడు, తిన్నారు, పాపము చేసిన వారయ్యారు, పాపాత్ములుగా వారు మిగిలిపోయినారు. మరి వారి యొక్క సంతానమైనటువంటి మనము పాపాత్ములమే. ఎందుకంటే ఒక పాపికి పుట్టిన మరి కుమారుడు కానీ కుమార్తె కానీ వారు కూడా పాపాత్ములుగానే పిలువబడతారు. మరి మనందరం కూడా పాపాత్ములే. మరి అయితే ఇక్కడ రాయబడింది ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే పాపముతో నిండి ఉన్న లోకాన్ని, పాపాత్మలతో నిండి ఉన్న లోకాన్ని దేవుడు ప్రేమించినట్లు మనం చూస్తున్నాం. మరి దేవుడు లోకాన్ని మరి ఎందుకు ప్రేమించాడంటే మరి ఆయన సృష్టించినాడు కాబట్టి, ఆయన నిర్మించినాడు కాబట్టి. మరి ఈ యొక్క పాపం అనేది ఉంటే మనం దేవునికి సమీపంగా రాలేము. వారు ఎప్పుడైతే పాపం చేసినారో వాని దేవుడు ఎల్లగొట్టినాడు. ఎందుకంటే పాపానికి దేవుని దగ్గర చోటు లేదు, పాపాత్ములకి దేవుని దగ్గర చోటు లేదు. వారు దేవుని కోపానికి గురైనారు. దేవుడు కోపగించి వారిని వెళ్ళగొట్టేసినాడు. మరి అయితే మనందరం కూడా ఈ యొక్క లోకంలో లోకమంతా పాపం ఉంది, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. పరలోకానికి ఎవరు వెళ్తారు? మరి ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు లోకము అన్న దగ్గర నా పేరు పెట్టుకుంటా, నా పేరు పెట్టుకొని చదువుతా, నా పేరు ప్రకాశరావు. దేవుడు ప్రకాశరావుని ఎంతో ప్రేమించాను. మరి ఇక్కడ ఎవరైనా ఒకళ్ళ పేరు చెప్పండి. నీ పేరేంటి? శివ. దేవుడు శివాని ఎంతో ప్రేమించాను. కాబట్టి శివయ్యగా అందరం మన పేర్లు పెట్టుకుంటే, స్వంతంగా మన పేర్లు పెట్టుకున్నప్పుడు దేవుడు వ్యక్తిగతంగా మనల్ని అందరినీ కూడా ప్రేమించిన. లోకంలో ఉంది ఎవరు? మనమే ఉన్నాం.
కాబట్టి వ్యక్తిగతంగా దేవుడు మనల్ని ప్రేమించినట్లు మనం చూస్తున్నాం. మరి లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారియందు విశ్వాసం ఉంచి ప్రతివారు నశింపగా నిత్యజీవులు ఆయనను అనుగ్రహించను. మనల్ని ప్రేమించి ఆయనను అనుగ్రహించాడు దేవుడు. ఆయన అంటే ఎవరు? కుమారుడు. తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుగ్రహించాడు మన కోసం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పాయింట్ దేవుడు మనల్ని ప్రేమించాడు అని కనుక తీసుకున్నట్లయితే, రెండో పాయింట్ ఆయనను అనుగ్రహించెను. ఆయన అంటే ఎవరు? యేసయ్యను అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించాడు? మనకి అనుగ్రహించాడు. మనం క్రిస్మస్ చేసుకుంటాం డిసెంబర్ 25వ తారీఖున. మరి క్రిస్మస్ అయిపోయిన తర్వాత మరలా మొన్న ఈ మధ్య గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. మరి గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం ఆయన చనిపోయాడు. మరి ఈస్టర్ సండే మూడో దినాన ప్రభు లేచినాడు. కాబట్టి ఆయనను, యేసయ్యను మనకి ఎందుకు అనుగ్రహించాడంటే సిలువలో ఆయన బలి అయిపోవటానికి అనుగ్రహించినాడు. ఎందుకంటే పాపాత్ములైనటువంటి మనము దేవుని వద్దకు రాలేము. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి యేసయ్య మన కొరకు సిలువలో రక్తము చిందించిన, ఆయన కొరడా దెబ్బలు కొట్టిన, చేతుల్లో కాళ్ళ మూలలు కొట్టించారు, తలకై ముళ్ళ కిరీటం పెట్టారు, పక్కలో బల్లెపోటు. ఇవన్నీ ఎందుకు చేసినాడంటే ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. మరి ఆజ్ఞాతిక్రమం పాపం, దొంగతనం చేయటం పాపం, మోసం చేయటం పాపం, అబద్ధమాడటం పాపం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాపాలన్నీ చేస్తూనే ఉన్నారు. మరి చాలామందికి తెలియట్లేదు. ఇది పాపం అని తెలియట్లేదు, ఇది తప్పని తెలియట్లేదు, ఇది దేవునికి కోపం వస్తుంది అని తెలియటం లేదు. అయితే మనకి తెలిసిన సత్యం ఏంటంటే యేసయ్య నా పాపం కొరకు చనిపోయాడు. నేను పాపిగా దేవుని దగ్గరికి వెళ్ళలేను. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నా పాపాన్ని నేను కడుక్కోవాలి. కరోనా సమయంలో ఈ కరోనా పురుగు అనేది మన చేతుల మీద ఉందేమో అని ఆ శానిటైజర్ అనేది పూసుకునే వాళ్ళం. ప్రతి ఒక్కరి దగ్గర శానిటైజర్ ఉండేది. మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు శానిటైజర్ ఇచ్చేవాళ్ళు, చేతుల మీద పోస్తే ఇట్లా అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ కరోనా పురుగు చేతుల్లో ఉంటే అది చేతుల్లోంచి ముక్కుల్లోకి, నోట్లోకి వెళ్ళి, ఊపిరితిత్తులోకి వెళ్ళి అది ఊపిరితిత్తుల్ని నింపేసి ఊపిరాడుకొని చేసి మనిషిని చంపేస్తుంది. కాబట్టి కరోనా పురుగు అంత డేంజర్. కాబట్టి మరి ఆ కరోనా కాలంలో బయటకు కూడా ఎవరిని తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఆ శానిటైజర్ అనేది ఈ యొక్క కరోనా పురుగుని చంపివేసేది. అదేవిధంగా యేసయ్య రక్తము ప్రశస్త రక్తము, పవిత్ర రక్తము. ఆ రక్తంతో మన పాపాన్ని కడుక్కోవాలి. మన హృదయం అంతా నల్లగా, పాపాలతో నల్లగా మసిబారిపోయి ఉన్నప్పుడు యేసయ్య రక్తము మరి తెల్లగా శుభ్రపరుస్తుంది. యేసయ్య రక్తం మాత్రమే పాపాన్ని తీసివేయగలదు. మరి బట్టలకి మురికి అంటినప్పుడు దాన్ని తీసివేయటానికి రిన్ సోపు, సర్ఫ్ ఇవన్నీ వాడతాం. మరి మన శరీరానికి అంటిన మురికిని తీసివేయటానికి మరి ఆ యొక్క సంతూర్ అని, లైఫ్ బాయ్ అని, డెటాల్ అని ఆ సోపులు వాడతాం. మనకి ఇక్కడ పెయింట్ మార్క్ అంటితే అది పోవటానికి కిరసనాయిల్ వాడతాం. కిరసనాయిలేనా మీరు అనేది? గ్యాస్ నూనె అంటారా? కాబట్టి ఒక్కొక్క మురికిని తీసివేయటానికి ఒక్కొక్క పదార్థం ఉన్నట్లే
మన పాపాన్ని తీసివేసేది యేసయ్య రక్తం. మరి 1 యోహాను 1:7 ఉంటుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే మన పాపాన్ని తీసివేయటానికి ఆయన్ని బలి చేసిండు. యేసయ్య బలి అవ్వకపోతే మన పాపానికి ముక్తి లేదు, మనకి మోక్షం లేదు. మరి యేసయ్య విధేయత చూపాడు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. భయంకరమైన శిలువ మరణాన్ని పొందినాడు. కాబట్టి మనము ఎవరైతే యేసయ్యా నేను పాపినయ్యా, నేను ఎన్నో అబద్ధాలు ఆడా, నేను దొంగతనాలు చేశా, నేను మోసాలు చేశా, అన్యాయం చేశా, మరి ఇంకా అక్రమాలు చేశా అని ఎవరైతే ఒప్పుకుంటారో యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, అప్పుడు యేసయ్య వారిని క్షమించేవాడుగా ఉంటాడు. ఆయన రక్తంలో వారి పాపాన్ని కడిగివేసేవాడుగా ఉంటాడు. అప్పుడు నల్లగా హృదయం తెల్లగా మారి నీతిమంతులుగా మారుతాం. దేవుని దగ్గరికి మనం వెళ్ళటానికి అప్పుడు ఆస్కారం అనేది ఏర్పడుతుంది. చనిపోయినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. మరి ఎవరైతే వారి పాపాన్ని క్షమాపణ అడగరో, వారి పాపాన్ని యేసు రక్తంలో కడుక్కోరో, వారు చనిపోతే నిత్య నరకానికి వెళ్తారు. చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. ఒక స్థలం పరలోకం, ఇంకో స్థలం నరకం. యేసయ్య స్వయాన చెప్పాడు, ఏమనంటే పాతాళం ఉంది, నరకం ఉంది. ఒక ధనవంతుడు నరకంలో పడ్డాడని యేసయ్య చెప్పిండు. చాలామంది ఏమంటారంటే నరకం ఉన్నట్లు నువ్వు చూసినావా, స్వర్గం ఉందే లేదు నువ్వు చూసినావా? మరి బైబిల్ చెప్పేది సత్యం, ఇది సత్యవాక్యం. సత్యవాక్యం ఏమని చెప్తుందంటే పరలోకం ఉంది, నరకం ఉంది. మరి ఎండాకాలంలో 40 డిగ్రీలు వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అమ్మో ఇంత ఎండలా బయటికి వెళ్ళలేకపోతున్నామని అంటాం. అక్కడ నరకములో 40 డిగ్రీలు కాదు, 400 డిగ్రీలు కాదు, 4000 డిగ్రీలో ఎన్ని డిగ్రీలు ఉంటుందో మనకు తెలియదు. పోనీ మనిషి చచ్చిపోతాడా అంటే మనిషి చావాలి. కాబట్టి ఆ భయంకరమైన నరకాన్ని తప్పించుకోవాలనే యేసయ్య శిలువ మీద చనిపోయినాడు, బలైపోయినాడు. అంత భయంకరమైన శిలువ మనం ఎందుకు పొందినాడంటే నువ్వు నేను నరకానికి వెళ్ళొద్దు, ఆ నరకాన్ని మీరు తట్టుకోలేరు. నా ప్రాణం పెడతా, నేను నా రక్తం చిందిస్తా, ఆఖరి రక్తబొట్టు వరకు కూడా నా రక్తాన్ని చిందిస్తా. అంతకుముందు మేకలు, కోడెలు, ఎడ్లు, గొడ్లు, పావురాలు వాటి రక్తాన్ని చిందించేవాళ్ళు. అయితే ప్రభు ఏమన్నా అంటే ఒక్కసారిగా నేనే బలైపోతా, నా రక్తాన్ని చిందిస్తా అని ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఆయన చిందించాడు. మనం చెప్పాల్సింది ఏంటంటే యేసయ్య నరకాంచి తప్పించడానికి నా కోసం ఈ లోకానికి వచ్చేవయ్యా, నా కోసం బలైపోయినావా, ఎంత మంచి దేవుడు యేసయ్య, నీకు థ్యాంక్స్ యేసయ్య, నన్ను క్షమించేసయ్య, నేను ఇంకెప్పుడు పాపాలు చేయను, చేయకుండా నాకు సాయం చేసేసయ్య అని మనం దేవుని ప్రభుని అడగాలి. అలా అడగకపోతే నరకమే. కాబట్టి ఇది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. రెండోది ఆయనను అనుగ్రహించాడు. మూడోది మరి మళ్ళా ఇక్కడ చదువుకుందాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా అతను అద్వితీయ కుమారుడు పుట్టిన విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక. అంటే యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. అవును, యేసయ్య నా కోసం చచ్చిపోయాడు, యేసయ్య నా కోసం వచ్చిండు అని విశ్వాసం ఉంచాలి. చాలామంది ఏమంటారంటే మేము విశ్వాసం ఉంచాం, మాకు యేసయ్య అక్కర్లేదు,
ఆయన అమెరికా దేవుడు, ఆయన పలానోళ్ళ దేవుడు, ఆయన తక్కువ కులం వాళ్ళ దేవుడు అని విశ్వాసం అనేది ఉంచట్లేదు. కాబట్టి వారందరికి కూడా మరి నరకమే గతి. ప్రభు యందు మనం విశ్వాసం ఉంచాలి. 3వ పాయింట్, ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచా, ఆయన్ని వెంబడించా, ఆయన చెప్పినట్లు చేయాలి. మరి చాలామంది మా దేవుళ్ళు మాకున్నారు, మా దేవతలు మాకున్నారు, మాకు యేసు అక్కర్లేదు, ఆయన మీద మాకు నమ్మకం లేదు అని అనేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా అంటే వారి యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మరి మనందరం కూడా ఊహించుకోవచ్చు. కానీ అనేక మంది తెలియని వారు ఉన్నారు. అయ్యో యేసు అంటే మాకు తెలియదయ్యా, నువ్వు చెప్తేనే మాకు తెలిసింది, ఇంతకాలం ఎందుకు చెప్పలేదయ్యా, అయ్యో యేసయ్యా ఎంత మంచి దేవుడివయ్యా, నా కోసం మరణించిన క్షమించేసి ఆ పాపాలు మీ ప్రశస్త రక్తంలో కడగండి అని అడిగే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి చెప్పేవాడు లేడు. మరి మనము చేయాల్సింది ఏంటంటే యేసయ్య గురించి అందరికీ చెప్పేవారంగా ఉండాలి. యేసయ్య నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించా, యేసయ్య నా కొరకు మరణించాడు, నీ కొరకు మరణించా, ఆయన నువ్వు నమ్ముకో. ఇది మత మార్పిడి కాదు. నమ్ముకుంటే రక్షణ, లేకపోతే నరక శిక్ష. నువ్వు ఆ శిక్ష భరించలేవు, నరకాన్ని భరించలేవు, యేసయ్య నమ్ముకో అని మనం చెప్పాలి. ఇంత చెప్పినా కానీ మాకు అక్కర్లేదు, మీ మతం మాకు అక్కర్లేదంటే వాడిని ఎవడ మార్చలేడు. ఇక వాడు చేసుకున్న అది స్వయంకృతాపరాధం. నరకం ఉందని వాక్యం చెప్తుంది, లేదని నువ్వు చెప్తే ఇక దానికి ఇంకెవడని నేను ఎవడు రక్షిస్తాడు? ఇక కాబట్టి మన బాధ్యత ఏంటంటే యేసయ్య ప్రేమ గలవాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే నా కొరకు నీ కొరకు మరణించే అంత ప్రేమ గలవాడయ్యా. పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు. మనల్ని నీతిమంతులు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయిండు, సమాజేయబడ్డాడు, తిరిగి 3వ దినాలు లేచాడు, ఆయన మళ్ళా రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను తీసుకెళ్తాడు, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడే విడిచిపెట్టబడతావు. నీ పాపాలు నువ్వు మరణించక ముందే ఒప్పుకుంటే యేసయ్య దగ్గర నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నీ పాపాలతో నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. కాబట్టి సువార్త అంటే ఇదే. మనం అందరికి కూడా ఈ సువార్త మంచి వార్త ఇది. ఏంటంటే భయంకరమైన నరకం, దాన్ని తప్పించుకోవాలి. నువ్వు తప్పించుకోవాలంటే యేసయ్య ఒక్కడే మార్గం. మిగతా వాళ్ళు ఎవరు నిన్ను నరకం నుంచి రక్షించలేరు. యేసయ్య మాత్రమే నిన్ను రక్షించగలడు, ఆయన మాత్రమే నమ్ముకు అని మనం చెప్పాలి. అది మన బాధ్యత. ఎవరెవరికి చెప్పాలంటే మనకి ఎదురొచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పాలి, పొరుగోళ్ళకి చెప్పాలి, తెలిసిన వాళ్ళకి చెప్పాలి, బంధువులకు చెప్పాలి. ముందు ఈ విషయం తెలుసుకున్న తర్వాతే మిగతా విషయం. ఈ లోకంలో మనకి ఎంత ఆస్తి ఉంది, ఎంత పొలం, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఎంత మరి ధాన్యం వస్తుంది, ఎంత డబ్బు ఉంది, ఎంత అన్నం ఉంది, ఎంత ఆరోగ్యం ఉంది, ఇది కాదు ముఖ్యం. యేసయ్య ఉన్నాడా లేదా నీలో? నువ్వు యేసుని కలిగి ఉన్నావా లేదా? నీకు ఏమీ లేకపోయినా కానీ యేసయ్య ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే. అన్నీ ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. అన్నీ ఉండి యేసయ్య లేకపోతే ఉపయోగం ఉంది? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం?
కాబట్టి మోక్షాన్ని ఇచ్చే యేసయ్యను మనం కలిగి ఉండాలి. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నా హృదయంలోకి రండి, నా హృదయంలో ఉండండి అని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే ఏం చేయాలి? లోపల ఉన్న పాపాన్ని కడుక్కోవాలి. యేసు రక్తం పాపాన్ని కడుగుతుంది. శుభ్రం అయిన తర్వాత ఏమవుతుంది? యేసయ్య మనలోకి వస్తాడు. యేసయ్య లేకపోతే దయ్యాలు ఏం చేస్తాయంటే, అరే ఈయన హృదయంలో యేసయ్య లేడు, మనం దూరదాం అనే దయ్యాలు వచ్చేస్తాయి. కాబట్టి దయ్యాలకి మనం, సైతానుడికి మనం చోటు ఇవ్వద్దు. యేసయ్య నా హృదయంలోకి మీరు రండి, నా హృదయంలో మీరు ఉండండి, మనల్ని యేసయ్య నడిపిస్తాడు. మరి 3వ పాయింట్, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 4వ పాయింట్ మళ్ళీ ఇక్కడ ఏముందంటే, నిత్య జీవము పొందినట్లు నిత్యము జీవిస్తా. 4వ పాయింట్ నిత్య జీవం. ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి యేసయ్యా అని అడిగాడు. నిత్య జీవం పొందాలంటే నువ్వు ఆజ్ఞలన్నీ పాటించాలి అంటే, ఇవన్నీ నేను పాటిస్తున్నాను, నేను ఎవరికి అన్యాయం చేయలేదా, అబద్ధం అలా దొంగతనం చేయ, వ్యభిచారం చేయాలని చెప్తే, అయితే నీకోటి కొదువుగా ఉంది, నువ్వు నీ ఆస్తి అంతా అమ్మేసి నన్ను వెంబడించు అనేసరికి ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి అతను ఏం చేసిండంటే మొహం మార్చుకుని వెళ్ళిపోయిందంట. అంటే యేసుని వెంబడించాలంటే మనము యేసుని హృదయపూర్వకంగా ప్రేమించాలి. 100% మనం యేసుని ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడే నిత్య జీవం. మన ప్రేమ ఈ లోకం మీద ఉండకూడదు. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలా, వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పో, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. అరే ఈ మనిషి చనిపోయాడు, ఆ ట్రాక్టర్ తీసుకెళ్ళలేదే, ట్రాక్టర్ ఇక్కడే ఉంది, అరే 100 ఎకరాల పొలం ఉంది ఇక్కడే ఉంది, అరే పెద్ద బిల్డింగులు కట్టాడు 10 అంతస్తులు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటే ఏది తీసుకెళ్ళు, ఇట్లా వట్టి చేయాలతో వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి యేసయ్య మన హృదయంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాం. కాబట్టి నిత్య జీవము దేవుడు ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నిత్య జీవం అంటే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును. మట్టి శరీరం, మరి ఈ శరీరానికి మరణం అనేది ఉంది, అయితే ఆత్మకి మరణం లేదు. కాబట్టి ఆత్మకి చావు లేదు. ఈ ఆత్మ మరలా ప్రభు రాకడలో శరీరంతో ఏకమై మరలా నూతనమైన మహిమ శరీరాలతో మనం ప్రభుని కలుసుకుంటాం. యుగ యుగాలు మనం యేసయ్యతో పరలోకంలో జీవిస్తాం. మనిషి చచ్చిపోయిన తర్వాత అదే ఆఖరి, గాల్లో కలిసిపోదు ప్రాణం, ఆత్మ లేదు ఏమీ లేదు అని అనేవాడు ఉంటే వాడంత అజ్ఞాని. కాబట్టి ఇక్కడ మనం చూసిన 4 పాయింట్లు, ఫస్ట్ది ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడంటే మనల్ని ప్రేమించాడు. 2వ పాయింట్ ఆయనను అనుగ్రహించాడు అంటే యేసయ్యను అనుగ్రహించాడు. 3వ పాయింట్ ఆయన యందు విశ్వాసం ఉంచాలి. 4వ పాయింట్ నిత్య జీవం అనేది ప్రభు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి 4 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ గుర్తుపెట్టుకొని మరి ఇతరులకి ఈ 4 పాయింట్లు మనం చెప్దాం, సువార్త చేద్దాం, అందరినీ దేవుని రాజ్యంలో చేరుద్దాం. మరి ప్రభు దగ్గర మనము బహుమతులు అందుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. మరి దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్.